రైట్. మన్మోహన్ సింగ్ భారత మాజీ ప్రధాని, 10 ఏళ్ల పాటు ప్రధానిగా, అంతకుముందు ఆర్థిక మంత్రిగా, అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా భారత ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం చదివి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేసిన ఒక మంచి ప్రధానిగా పేరు తెచ్చుకుని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పాల్పడిన వివిధ రకాల భారీ స్కాముల్లో ఒక మౌనమునిగా చూస్తూ ఉండిపోయి ఆ మసిని తనకు అంటించుకొని ఒక మంచి పేరుతో పాటు చెడ్డ పేరును కూడా మూటగట్టుకుని నిష్క్రమించిన ప్రధాని. అయితే ఆయనకు ప్రజల్లో ఒక వెన్నెముక లేని ప్రధానిగా పేరున్నప్పటికీ నిజాయితీపరుడిగా, మంచి ఆర్థికవేత్తగా పేరున్నమాట వాస్తవం. అలాంటి మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు సరిగా మాట్లాడకపోయినా లేటెస్ట్గా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ పైన చాలా తీవ్రమైన, సునిశ్చితమైన, సూటైన విమర్శలు చేశారు. దానికి ఆర్థికాభివృద్ధికి సంబంధించి కానీ, దేశంలో శాంతి భద్రతలకు సంబంధించి కానీ, లేక పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో కానీ, ఇలా ప్రతి అంశంలోనూ ఆయన చాలా నిశ్చితమైన విమర్శలు చేశారు. ప్రత్యేకించి ఆర్థిక అంశాలకు సంబంధించి అనుకూలతలు ఏవైతే భారతదేశానికి ఆర్థిక రంగంలో అనుకూలతలు ఉన్నాయో వాటికి తగ్గ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి నమోదు చేయలేకపోతోంది. తగ్గుతున్న క్రూడ్ ధరల్ని, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దాన్ని ఉపయోగించుకొని దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ప్రధాని విఫలమవుతున్నారని, ఆర్థిక వృద్ధి నమోదవుతున్నా అది వినియోగదారుల ద్రవ్యోల్బణం కూడా అదే స్థాయిలో పెరుగుతుండడంతో ఆ అంతరాన్ని మనం ప్రజలకు అందించలేకపోతున్నారు అనేది ఒకటి. ప్రత్యేకించి మేక్ ఇండియా అన్న ఇంకోటి చెప్పిన పారిశ్రామికవేత్తల్లో నమ్మకం సడలిపోతుంది రోజు రోజుకి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత. అన్నిటికీ మించి దేశం పురోగమిస్తోంది అనే నమ్మకాన్ని భారత పౌరులకి నరేంద్ర మోడీ కలిగించలేకపోతున్నారనేది ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ రకమైన భరోసా కల్పించకుండానే 2 ఏళ్లు గడిచిపోయాయనేది మన్మోహన్ సింగ్ చేసిన ఆరోపణ. దాంతోపాటు పాకిస్తాన్తో ఉన్న ఫ్రెండ్షిప్ అయిన కావచ్చు, లేకపోతే దేశంలో రకరకాల అసహనం పేరుతో జరిగిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటి మీద చాలా మాట్లాడారు. ఈ అంశం మీద మాట్లాడడానికి లక్ష్మణ్ గారు మనతో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఇక శ్రీనివాసరావు గారు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు, శ్రీనివాసరావు గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. ఇక దినకర్ గారు మనతో కంటిన్యూ అవుతున్నారు విజయవాడ నుంచి. ముందుగా శ్రీనివాసరావు గారు, మన్మోహన్ సింగ్ గారు చేసిన ఈ కామెంట్స్ చాలా సూటిగా ఉన్నాయి, చాలా విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఆయన ఎప్పుడు మాట్లాడరు, ఒక మౌనముని అనే ఒక పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ ఇంత సుదీర్ఘంగా, ఇంత సునిశ్చితంగా చేసిన ఈ కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ గారు మౌనమునిలాగా లేకపోతే మెత్తగా ఉన్నప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో ఆయన చాలా పట్టున్నది. అందువల్ల ఆయన మాటలకి, వ్యాఖ్యలకి సహజంగానే కొంత వెయిటేజీ వస్తుంది. ఆయన చెప్పినటువంటి మాటల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. 2 ఏళ్లలో ఈ జరిగినటువంటి అభివృద్ధిని మనం పోల్చుకుంటే పోయిన బడ్జెట్ సెషన్ సందర్భంలో 8.1% జీడీపీ మేము సాధిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి ఒక విజన్ మనకిచ్చారు. కానీ ఇప్పుడు ఏమన్నారంటే 7.5 అంటున్నారు. కానీ ఈ లెక్కలు కూడా సరైనవి కాదు, గందరగోళం అని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమైన ఆర్థిక సలహాదారుగా ఉన్నటువంటి అరవింద్ సుబ్రహ్మణ్యమే ఆ మధ్య పత్రికలకు ఇంటర్వ్యూ ఇస్తూ మొత్తం జీడీపీ లెక్కలే గందరగోళం అని చెప్పారు. కానీ మొత్తం మీద చూసినప్పుడు ఈ కాలంలో కొత్తగా పరిశ్రమలు పెట్టింది కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అభివృద్ధి సాధించింది కానీ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అభివృద్ధి సాధించకుండా ఉపాధి పెరగదు, ఉపాధి పెరగనందువల్ల నిరుద్యోగం పెరుగుతుంది. అందువల్ల సహజంగానే యూత్ లో బాగా అసంతృప్తి, అసమ్మతి మనకి వ్యక్తం అవుతుంది. అది కనిపిస్తుంది వివిధ రాష్ట్రాల్లో పరిణామాలు కూడా మనకు అర్థం అవుతుంది. అలాగే విదేశాలతో జరిగినటువంటి మన వాణిజ్య కార్యకలాపాల్లో కూడా మనకు మిగులు లేదు, తరుగు ఉంది, తరుగు పెరుగుతోంది. ఆందోళనకరంగా స్థాయికి చేరలేదు కానీ కానీ తరుగు పెరుగుతా ఉంది. ఇది రాబోయే కాలంలో పెరిగితే ఇంకా ఆందోళనకరంగా ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణం కూడా మేము అరికడతామన్న వాళ్ళు ఈరోజు ఆహార ఉత్పత్తి ధరలు బాగా పెరుగుతా ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతుంది, ఇప్పుడు 68-69 రూపాయలకు చేరింది. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఈ 2 ఏళ్లలో ఆర్థిక రంగంలో సాధించాల్సిన అభివృద్ధి సాధించలేదు అనేది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవస్థలో అవినీతిని మేము అడికడతాం, క్రోనీ క్యాపిటలిజానికి స్థానం లేకుండా చేస్తామని ఒకవైపు చెబుతున్నప్పుడు కూడా నిన్న మొన్న మనం చూస్తే బ్యాంకులు విపరీతంగా బ్యాడ్ డేట్స్ ఉన్నాయి. ఆర్బీఐ వాళ్ళని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది బ్యాడ్ డేట్స్ మీద. కాబట్టి ఈ బ్యాడ్ డేట్స్ పెరిగే కొద్దీ ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా కొలాప్స్ అయిందంటే ఇక మనం క్రైసిస్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు క్రైసిస్ లేదు,
కానీ ఆర్థిక వ్యవస్థ యొక్క గమనం మందంగా ఉంది, వేగంగా లేదు, మందగమనంలో ఉంది. వాళ్ళు ఆశించిన స్థాయిలో పెరగటం లేదు, పైగా తగ్గుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు అంగీకరిస్తున్నారు. రేపు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి బడ్జెట్ సెషన్లో కూడా లెక్కలు మనకు వస్తాయి. అందువలన నిరుత్సాహకరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అని మన్మోహన్ సింగ్ చెప్పినటువంటి వ్యాఖ్యతో వాస్తవం. దాంతో నేను కూడా రైట్. దయాకర్ గారు, ఇది రాజకీయ పరంగా చేసిన ఇంటర్వ్యూ అనుకోవాలా, లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని 2 ఏళ్ల పాటు, దాదాపు 2 ఏళ్ళు పూర్తిగా అవ్వలేదు, ఈ 2 ఏళ్ల పాటు నిశ్చితంగా గమనించి చేసిన విమర్శ అనుకోవాలా? ఒకటి. రెండోది, ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడు, ఎప్పుడు మాట్లాడు. అలాంటిది ఇది ఒక పనిగట్టుకొని ఇచ్చిన ఇంటర్వ్యూ లాగా బీజేపీ భావిస్తోంది. ఒకటి దానికి ప్రతిఫలంగానే డెఫినెట్ గా పొలిటికల్ ఎంటిటీ లేదని అనలేను, ఎందుకంటే తను చాలా టార్గెటెడ్ గా అన్నాడు. మోడీ షుడ్ నో దట్ హీఈస్ పిఎం ఆఫ్ ఆల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ఆఫ్ ది ఇంటర్వ్యూ. అసలు ఎకనామిక్స్ గురించి మాట్లాడిన తర్వాత మిగతా అంశాల మీద పాకిస్తాన్ ఇష్యూ మాట్లాడిన, తన కాలంలో 2008 మాంద్యాన్ని ఎట్లా ఎదుర్కొన్నాం అనే ప్రశ్నలకు చాలా సూటిగా సమాధానం చెప్తూ కొన్ని దగ్గర వాస్తవాలను కూడా అంగీకరించిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఇప్పుడు పోతున్న తీరు ఏదైతే ఉందో సజావుగా ఉన్నది అంటూనే తను చాలా అకాడమిక్గానే విమర్శ పెట్టినట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్లో ఆయన చెప్తాడు, మీకు 4.5 అంటే $150 నుంచి $30కు పడిపోయిన దాన్ని మీరు ఎట్లా క్రూడ్ ఆయిల్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గలేదుగా, మీరు గ్రోత్ రేట్నేమో 7.2%కు మీరు పెంచే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. కానీ ఎడతెరిపి లేకుండా ధరలు పెరగడాన్ని మీరు తగ్గిస్తే దీనికి సంబంధించి ఉండు. వీళ్ళు ఏమంటారు, దాన్ని సబ్సిడైజ్, మేము గతంలో ఆయిల్ కంపెనీస్కున్న బకాయిల్ని కడుతున్నామని చెప్పి ఒక సంవత్సరానికి 4.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం, ప్రజలకు చెందాల్సిన ధనం, అదే వివిధ దేశాల్లో ఎలాంటి మిగులు దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో అయితే దాంతో పాటు ఈరోజు మోడీ మీద తనకున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూనే ఇలాంటి క్రైసిస్ లో కొన్ని ఈ పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను ఎదుర్కొన్నాడు కదా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. దాన్ని తను కూడా ఎంతసేపు అదేమంటారు పాపులిస్టిక్ ఇష్యూస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుండే తప్పితే ఓవరాల్ గ్రోత్ మీద దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తలేడు అనేది ఒక నిశితమైన విమర్శ. దాన్ని నిజంగా దీన్ని పాజిటివ్గా తీసుకుంటే, అందరికీ పిఎం అనే అంశాన్ని కూడా మీరు తీసుకొని ఉంటే, దీంట్లో పూర్తిగా తను మాట్లాడింది ఆర్థిక అంశాలకే పరిమితం చేయకుండా చాలా అంశాలు మాట్లాడారు. ఒక ప్రధానిగా ఎన్ని అంశాలను డీల్ చేయగలిగాడో అన్ని అంశాలను మాట్లాడే జిఎస్టీని కూడా ఇక్కడ నరసింహమూర్తి గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు మనకి లైన్ లో ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్తే అండి. సార్ బాగున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన్మోహన్ సింగ్ గారు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు ఫాలో అయ్యే ఉంటారు. దాంట్లో ఆర్థిక అంశాలకు సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, యూపీఏ ప్రభుత్వం తర్వాత వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన బూస్ట్ ఏం లేదని చాలా మాట్లాడారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నా కూడా అది ద్రవ్యోల్బణాన్ని తగ్గించే విధంగా తీసుకెళ్లలేకపోయారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం సడలిపోతుంది రోజు రోజుకి. అన్నిటికీ మించి దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది అనే ఒక నమ్మకాన్ని ఈ దేశ పౌరులకు కలిగించలేకపోయారు మోడీ ఈ 2 ఏళ్ల పాలనలో అనేది ఆయన చేసిన విమర్శ. మీరు ఏకీభవిస్తారా? అంటే ఇక బేసిక్ గా అండి వీ కాంట్ నో, అది కొంచెం పొలిటికల్ గా మీకు చేసిన సెంటెన్స్. కాకపోతే ఏమిటంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర 100 నుంచి 60కి తగ్గిందో సగం దేశాలు ఒపేక్ కంట్రీలు కష్టంలో పోతాయండి. అది ఎప్పుడైతే 40 అయిందో ఆల్మోస్ట్ 40-50% అంటే బేసిక్ గా వెనుజులా, రష్యా, మెక్సికో ఇలాంటి దేశాలన్నీ కష్టాల్లో పోతాయి. అది ఎప్పుడైతే 30-40 కిందకు వచ్చిందో సౌదీ అరేబియా బడ్జెట్ డెఫిసిట్ అయిపోయి ఫస్ట్ టైం సౌదీ అరేబియా అప్పుల్లోకి వెళ్ళింది బడ్జెట్. వాళ్ళు కన్సెషన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తీసేశారు. సో ఇలా ఉన్న స్థితిలో మన ఎక్స్పోర్ట్స్ ఇంత డౌన్ అయిన తర్వాత 7% గ్రోత్ మెయింటైన్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదండి. అంటే మన ఎక్స్పోర్ట్ 30% తగ్గిన తర్వాత మనం ఏ విషయానికి ఆ విషయంలో అబ్జెక్టివ్ గా చూసుకుంటే ఇవాళ బేసిక్ గా ఎఫ్డిఐ వచ్చి ఇండియాలోకి రావటం అనేది చాలా పాజిటివ్. అంటే ప్రపంచంలో ఎక్కడ ఎఫ్డిఐ లేకపోకుండా వెళ్ళకపోయినా కూడా ఇండియాలోకి ఎఫ్డిఐ వస్తుంది. ఎస్పెషల్లీ మేక్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు డిఫెన్స్ సెక్టారు, ఏరోస్పేస్ సెక్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు ఓపెన్ చేయటం వల్ల కొంతవరకు మనకి ఆర్థిక మాంద్యం నుంచి మనం మిగతా దేశాలు పడిపోయినట్టుగా మనం పడిపోకుండా ఉంటుంది. కాను బేసిక్ గా మన ఎకానమీలో
ఓపెన్ ఎకానమీ వచ్చి ఫ్రీ పాలసీస్ కొంచెం ఓపెన్ చేయటం వల్ల ఈ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ రావటం వల్ల కొంతవరకు యాక్టివిటీ రన్ అవటం వల్ల ఎస్పెషల్లీ మీకు ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానీ ఏళ్లకేళ్లు ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇదివరకు యూపీఏ గవర్నమెంట్ లో పడున్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేయటం వల్ల కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల కానివ్వండి, మొత్తం మీద ఏదైనా కారణం కానివ్వండి, ఏ పాలసీస్ అన్న అందివ్వండి, ఆ 7.2, 7.5 గ్రోత్ మెయింటైన్ చేయటం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే చైనా పడిపోయింది, చైనా పడిపోయి మన ఇండియాలో డంప్ చేస్తోంది. అయినా కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే అది ఒక రకంగా చేయాల్సిన పాజిటివ్ ఫీచర్. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం సన్నగిలుతోంది రోజు రోజుకి. అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గించలేకపోయారు. ఈ రెండు కామెంట్స్ మీద ఏం చెప్తారు మూర్తి గారు? బ్యాంక్ క్రెడిట్ కూడా వారు బ్యాంక్ కాబట్టి బ్యాంక్ క్రెడిట్ కూడా మూవ్ కాకుండా లోయర్ లెవెల్ పడిపోవడాన్ని కూడా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే బేసిక్ గా ఏమవుతుందంటే సార్, ఇది ఎకానమీలో మనకి 4-5 రుగ్మతలు ఉన్నాయండి. ఫస్ట్ రుగ్మత ఏంటంటే పవర్ సెక్టర్ బాగా దెబ్బతింది. కోల్ సెక్టర్ కోల్ లైసెన్సింగ్ పెట్టేసేసి కోల్ లైసెన్సింగ్ డబ్బులు కట్టిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ చేసి ఆక్షన్ లో పోయాయి. మూడోది ఏమిటంటే అదే 3G 2G ఆ వ్యవహారాల్లో కూడా మళ్ళీ ఆక్షన్ స్పెక్ట్రమ్ అవి సరిగా బయటికి రాక ఈ బ్యాంకులని లోన్లు ఇచ్చే కష్టాల్లో పడ్డాయి. మళ్ళీ స్టీల్ సెక్టర్ ఏమైందంటే చైనా గ్రోత్ తగ్గిపోయి ఇంపోర్ట్ తగ్గిపోయి చైనా స్టీల్ సెక్టర్ బాగా కష్టాల్లో ఉంది. సో 4-5 రకాల కష్టాలు మన బ్యాంకింగ్ సెక్టార్ ని వెంటాడుతున్నాయి. ఒక స్టీల్ సెక్టార్ లో 1000 కోట్ల అప్పు ఎన్పిఏ అయిందంటే దాని మీద డిపెండ్ అయిన ఎస్ఎంఈ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇంకొక 1000 కోట్లు ఎన్పిఏలు అవుతాయి. సో మనం ఎలా చూస్తామంటే పెద్ద కంపెనీ కింగ్ ఫిషర్ ఎన్పిఏ అయింది అనుకోండి, కింగ్ ఫిషర్ 6,000 కోట్లు పోయింది అనుకుంటాం, 6,000 కోట్లు మళ్ళీ డిపెండ్ అయ్యి ఒక 1,000-2,000 కోట్ల యాన్సిలరీ సెక్టర్ పనిచేస్తూ ఉంటుంది. అవి కూడా ఎన్పిఏలు అవుతాయి. ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఎన్పిఏలు అవటం వల్ల ఈ కొన్ని మేజర్ సెక్టార్ గ్లోబల్ మాంద్యం వల్ల ఎన్పిఏలు అవటం వల్ల ఒకటి ఎన్పిఏలు పెరిగాయి. రెండో ప్రాబ్లం ఏమైందంటే మన రఘురామరాజు వచ్చిన తర్వాత 180 రోజుల్లో ఎన్పిఏ 90 రోజులకు తగ్గించాడు. అంటే ఇది అమెరికాను, యూరప్, వరల్డ్ బ్యాంక్ లెవెల్లో ఈ 90 రోజుల్లో తగ్గిస్తాం అనేది ఇండియాకి ఎంతవరకు సబబోన్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉందనుకోండి, అక్కడ బ్యాంకులు రీటైల్ లోన్స్ ఇస్తాయి, ఇండస్ట్రీ లోన్స్ ఇవ్వండి. ఇండస్ట్రీ అంతా బాండ్ మార్కెట్, డిబెంచర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అవుతాయి. ఇవి రిటైల్ లోన్స్ 90 రోజుల్లో ఒక మనిషి పే చేయలేకపోతే అది కష్టం అవుతుంది. నిజంగా ఒక మనలాంటి వాళ్ళని 90 రోజులు పే చేయలేదంటే ఏదో ఉద్యోగం పోవటం వల్ల ఎందుకో పే చేయడు. కంపెనీ ఒక 30-90 రోజుల్లో పే చేయలేదంటే షార్ట్ టర్మ్ అప్స్ అండ్ డౌన్స్, లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన తీసుకొచ్చి అది మనకు రుద్దాడు. ఆ రుద్దటం వల్ల మన ఎన్పిఏలు ఎక్కువైపోయాయి. సో ఈ ఎన్పిఏల వల్ల ఈ బ్యాంకింగ్ సెక్టార్ లో డబ్బులు ఇచ్చే అవకాశం తగ్గి, అందుకని మీ బ్యాంక్ లెండింగ్ తగ్గింది. ఒక ఎన్పిఏ అయిన తర్వాత ఒక లోన్ ఇచ్చే అవకాశం లేదనమాట బ్యాంకింగ్ రంగంలో. సో అందుకని ఇది ఒక కాంప్లికేటెడ్ వెబ్. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ కి లోన్ లేకపోవడం వల్ల గ్రోత్ లేదు. అది గ్రోత్ అటువంటి లిమిటేషన్స్ ఉన్నా కూడా మనం 7% మీద వృద్ధి సాధించడం అంటే నో డౌట్ ఈ ఫారెన్ మేక్ ఇన్ ఇండియా కింద డిఫెన్స్, ఏరోస్పేస్ సెక్టారు, మన మిగతా సెక్టార్స్ ని మనం ఓపెన్ చేసి ఇన్వైట్ చేసి ఎఫ్టీఐ రావటం వల్ల ఈ మాత్రం వచ్చింది. మరి ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు కూడా బాగా డబ్బులు స్పెండ్ చేస్తున్నాయి వాళ్ళ దగ్గర లేకుండా ఎక్స్పాన్షన్స్ వాటికి, అందువల్ల ఈ మాత్రం గ్రోత్ వచ్చింది. రైట్ సార్. మూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు లైన్లోకి వచ్చింది. ఇక్కడ మన్మోహన్ సింగ్ని అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీఏ ప్రధానిగా పనిచేసిన ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూడలేము మనం. ఈ ఇంటర్వ్యూ చేసినా లేకపోతే ఇంకో రకంగా చేసినా రాజకీయ నాయకుడిగా కంటే ఒక ఆర్థికవేత్తగానే మనం చూస్తాం. ఇక్కడెక్కడా కూడా ఇప్పుడు నరసింహమూర్తి గారు చెప్పినట్టుగా ఇన్ని కష్టాలు, ఇంత పరిస్థితుల్లో చైనా లాంటి 25 సంవత్సరాలుగా ఏనాడు ఎదురు దెబ్బలు లేని చైనానే రెసిషన్లో ఇరుక్కుపోతే, అలాంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం 7.5 గ్రోత్ రేట్ను మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదనేది మూర్తి గారు చెప్తున్నమాట ఎక్స్పర్ట్గా. దాన్ని ప్రామాణికంగా తీసుకుందామా, లేకపోతే రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా కూడా పనిచేసి, ఆర్థిక మంత్రిగా పనిచేసి, మంచి ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ గారు ఒక విషయంలో కాదు అన్ని విషయాల్లోనూ తూర్పారబట్టే పరిస్థితి తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ వ్యవహారంలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయింది. దానికి ఒకటే
దేశం పురోగమిస్తోందనే నమ్మకాన్ని కల్పించలేకపోయారు పౌరుల ప్రజలకు అనే ఒక్క సెంటెన్స్ చాలు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మన్మోహన్ సింగ్ చెప్పడాన్ని. అలా చూడాలా, రాజకీయపరమైన ఇంటర్వ్యూగా చూడాలా? ఇవాళ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్దగా నోరు తెరవలేదు, మౌనముని అని పేరు తెచ్చుకున్నారని మీరు అనేది వాస్తవం. ఆనాడు మాట్లాడకపోయినా మోడీ గారి ప్రభుత్వం మీద చాలా సునిశ్చితమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, ఆర్థిక రంగం మొదలుకొని విదేశాంగ విధానానికి సంబంధించి, ఆంతరంగిక విషయాలకు సంబంధించి ప్రధానమంత్రి పని విధానాన్ని పైన విమర్శలు చేశారు. చాలా తీవ్రమైనటువంటి విమర్శలే. ఈరోజు వాటిని సానుకూలంగా పరిశీలించాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. మీరు అన్నట్టు ఒక ఆర్థిక రంగ నిపుణులుగా 10 సంవత్సరాల ప్రధానమంత్రి అనుభవంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. చమురు రంగానికి సంబంధించి తీసుకుంటే 150 కొన్ని 135 నుంచి 25-26 డాలర్లకు పడిపోయింది. ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగదో, 2 ఏళ్ళు పాటు ఆ వెసులుబాటు వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి వ్యాఖ్య. ప్రభుత్వ రంగంలో ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మేము ఉన్నప్పుడు 35% ఇన్వెస్ట్మెంట్స్ ఉండేది రేటు, ఇవాళ 32%కి పడిపోయింది. పెరగడానికి బదులు తగ్గిపోయింది. అలాగే ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ బొగ్గు క్షేత్రాల వేలం వల్ల 2 లక్షల కోట్ల పైచిలకు ఖజానాకు వచ్చింది. మేము గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారు చెప్పుకున్నారు. టెలికాం 2G కుంభకోణాన్ని గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు వారు కూడా నరసింహమూర్తి గారు ప్రస్తావన చేశారు. కానీ దాంట్లో కూడా దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు మేము సంపాదించి పెట్టామన్నారు. అంటే చమురు రంగం నుంచి ఆదాయం పెరిగింది, ఎందుకంటే ప్రజలకు ఇవ్వలేదు. ఎంత ధర తగ్గిపోయినా ప్రజలకు ఈ వెసులుబాటు కల్పించాల 15% మించి అంతా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు మళ్లించుకున్నారు. బొగ్గు క్షేత్రాల నుంచి టెలికాం రంగం నుంచి ఖజానాకు చేరినాయి. డబ్బు రీత్యా ఖజానాకు చేరుతున్నది. ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ పెట్టడం లేదు, గ్రోత్ లేదు, పడిపోయింది. ఉపాధి అవకాశాలు విస్తరించలేదు, పెరుగుదల లేదు. మన విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణకే డబ్బులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికీ స్టీల్ గవ ఇవ్వలేదు. ఈ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల శాతం పెరగడంలా డబ్బు ఎక్కడికి పోతున్నది? పోనీ కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తినేశారనేదన్నా కుంభకోణాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగానికి ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి డబ్బు ఎక్కడికి పోతున్నది అనేటువంటి జవాబుదారీతనంతో దేశ ప్రజలకు బహుశా పెట్టుకుని నేనేమో ఆయన అందరికీ ప్రధాని అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలంటే కొందరికే లాభం చేస్తున్నాడు ఏమన్నా ఉందా? అదే నా పాయింట్ అనేది ఉందా? ఆ కుంభకోణాలు ఏమైనా భవిష్యత్తులో బయటకు వస్తాయా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఇవాళ ద్రవ్యోల్బణానికి సంబంధించి చెప్తున్నారు. రిజర్వ్ బ్యాంకుకు అదే బాధ్యతగా అప్పచెప్పారు. ద్రవ్యోల్బణమే తగ్గడంలా నిత్యావసర వస్తువుల ధరలు, ఉల్లిపాయలు మొదలుకొని పప్పు దినుసులు మొదలుకొని అన్నీ పెరుగుతున్నాయి. ప్రజలను జోబులు కొడుతున్నారు. ఈరోజు సర్వీస్ ట్యాక్స్ పెంచేశారు. స్వచ్ఛ భారత్ అనేటువంటి దానిపైన ఈరోజు అదనపు ట్యాక్స్ విధించారు. ప్రతిదాన్ని సెస్సులు ట్యాక్సులు పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఖజానాన్ని నింపుకుంటున్నది. కానీ ప్రజలకు ఊరట కలిగించినటువంటి చర్య ఒకటి లేదు 2 సంవత్సరాలుగా. ప్రకాష్ రెడ్డి గారు, ఒకవైపు ఏమో అవినీతి లేదు మా దగ్గర అంటారు, ఒకవైపు ఏమో పెద్దగా చెప్పుకోదగ్గ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంటే కనిపించదు. ఏదో ఒక భారీ మొత్తాలు ఇచ్చేసి ఈ రకమైన అభివృద్ధి పథకాలు చేశారు అనుకోవడానికి అలాంటిదేం కనిపించదు. ఏదో స్వచ్ఛ భారత్ అని 5 ఏళ్లకు 60,000 కోట్లు అంటారు, లేకపోతే ఇలాంటి జన్ధన్ యోజన ఇలాంటివి కనపడతాయి. కానీ అదే పెద్ద దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిన, ప్రజల ఒళ్ళో పెట్టిన వ్యవహారం అయితే కాదు. ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు చేసిన దాంట్లో కొంత పాజిటివ్, అంటే ప్రజలు దాన్ని నిజమేనేమో అని ఆలోచించే తరహాలో ఉంది ఆయన ఆరోపణలు. దీని మీద బీజేపీ ఎలా స్పందిస్తుంది? ఈ ఇంటర్వ్యూని బీజేపీ ఎలా తీసుకుంటుంది? ఇది పూర్తిగా రాజకీయ కోణంలో చేసింది సార్. పూర్తిగా మీరు అంటే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడిన వాళ్ళే కూడా విన్నాను. 1991లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా వారి సంస్కరణలకు వారే ఆద్యులు కదా. ఈ సంస్కరణ అన్నిటిని కూడా ఈరోజు భారతదేశంలో ఉండే కమ్యూనిస్టు పార్టీలు కానీ మిగతా సోషలిస్ట్ పార్టీలు కానీ ఆ భావజాలంతో పనిచేస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారా? చేస్తే అంతర్జాతీయ ఒప్పందాలు, అది గ్యాట్ ఒప్పందం అయి ఉండొచ్చు, WTO ఒప్పందం అయి ఉండొచ్చు, ట్రిప్స్ అయి ఉండొచ్చు, అనేక ఒప్పందాలు జరిగినాయి ప్రపంచంలో. ఈ అన్ని ఒప్పందాలలో కూడా మన్మోహన్ సింగ్ గారు దస్తఖత్ చేసిన ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఈజ్ ద లాస్ట్ పర్సన్. మిగతా ఎవరు చేయాలి ఈ 20 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రి కూడా. పారాడాగ్మ్స్ అంటారు కదా, ఒక ఇటు తీసి అటు మళ్ళీ వేయడం అనేటువంటిది ఒక దేశాల మధ్య జరిగేటువంటి ఒప్పందాలు, ప్రభుత్వాల మధ్య జరిగేవి కాదు, వ్యక్తుల మధ్య జరిగేవి కాదు. 2 దేశాల మధ్య జరిగే ఒప్పందాలను రాత్రికి రాత్రి మలిపేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. అది ప్రపంచంలో ఏ దేశంలో సాధ్యం కాదు.
వారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందరూ చెప్తున్నారు ఈరోజు, మనం కూడా డిస్కస్ చేసుకుందాం ఈ రోజున. మొత్తం భారతదేశంలో ఉల్లిపాయ ధర 70 రూపాయలు అయింది, ఇప్పుడు 10 రూపాయలు కూడా అయింది. 5 రూపాయలు. టమాటా ధర 50 రూపాయలు. నిత్యావసర వస్తువుల ధరలు ఒక స్టేజ్ లో డిఫ్లేషన్ కు పోయినాయి. 30 రూపాయలు, 10 రూపాయలకు 5 రూపాయలకు ఇంకా రాలేదు సార్. బయట కాదు, రైతులకు సార్ ఈ రోజు కర్నూలు మార్కెట్ లో ఏడుస్తున్నారు రైతులు ఏడుస్తున్నారు, వినియోగదారులు కూడా ఏడుస్తున్నారు. వినియోగదారులకి తగ్గింది 70 నుంచి 25. అందుకోసం ఇప్పుడు టమాటా ధర ఈ రోజు నిన్న రైతు బజార్లో 5 రూపాయలు. అది దురదృష్టకరమైన విషయం. ఒక స్టేజ్లో ఒక 6 నెలల క్రితం డిఫ్లేషన్ ఉండింది. ఇన్ఫ్లేషన్ మనం చెప్పుకుంటున్నాం కదా, అది కూడా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. డిఫ్లేషన్ వల్ల కూడా ఉత్పత్తులు తగ్గి అనేకమైన సమస్యలు వస్తుంటాయి. ఈ డిఫ్లేషన్ కానీ ఇన్ఫ్లేషన్ స్టేబుల్ గా మెయింటైన్ చేయడం అనేటువంటిది ద్రవ్యోల్బణంలో స్టేబుల్ మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. ఈ రోజు గత 2 సంవత్సరాలు కంపేర్ చేస్తే ఈ రోజు ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం కానీ, టోకు ధరల ద్రవ్యోల్బణం కానీ 5% ఇప్పటిదాకా పైకి దాటలే. ఈ రోజు వరకు కూడా ఎంత మాట్లాడినా, పప్పు ధర నువ్వు 210 రూపాయలకు పోయినా, చక్కెర ధర 129 రూపాయలకు వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చక్కెరను ఎక్స్పోర్ట్ చేయాలని. ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది అంటే, అప్పుడు చక్కెరను ఎక్స్పోర్ట్ చేయకపోతే చెరుకు రైతులు చచ్చిపోతారు. అదొక సమస్య. అంటే ఈ ఒక ఇంటర్నల్గా ఉండేటువంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థను రాత్రికి రాత్రి మార్చే పరిస్థితి లేదు. అందుకోసం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మన్మోహన్ సింగ్ గారు చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. నేను అంటే ప్రజలందరూ అనుకుంటున్నారు, నేనైతే అనుకోను. నేను ఎందుకు అనుకోను అంటే, నేను వ్యక్తిగతంగా కూడా అనుకోను, నేనైతే ఎందుకు అనుకోను అంటే, ఏవైతే ఈయన సంస్కరణ మొదలు పెట్టాడో అవి భారతీయ వ్యవస్థకి, ఇది 125 కోట్ల జనాభా ఉన్న దేశానికి, 1 కోటి ఉన్న దేశానికి, 2 కోట్ల ఉన్న దేశానికి అది అన్ని ఏమైనా మార్చుకోవచ్చు. రాత్రి ఏమైనా కేవలం మన్మోహన్ సింగ్ సంస్కరణల వల్లనే ప్రపంచం మొత్తం రెసిషన్ లో కూలిపోయి అమెరికాలో ఉద్యోగులు మన దేశం తట్టుకుని నిలబడిందని మనమే అది మేము అనుకోవట్లేదు. విషయం చెప్తాను నేను. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజులలో మన యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యొక్క గ్యాప్ ఓన్లీ 20%. ఈ రోజు ఇట్ ఈస్ మోర్ దాన్ 50%. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న చివరి రోజుల్లో ఇట్ ఈస్ మోర్ దాన్ 40%. ఎందుకు ఇంపోర్ట్స్ పెరిగినాయి, ఎందుకు ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి? దీని మీద విశ్లేషణ చేశామా మనం ఎప్పుడన్నా? మజా అవుతుందంటే, అందుకోసం త్రిశూల మీద డాన్స్ చేస్తుంటే మజా కనిపిస్తుంటుంది. చేసేవాడికి మజా, చూసేవాడికి మజా. అది పడిపోయినప్పుడు అదన్నా ఇరగాల, వాడన్న కింద పడతాడు. అంటే చేసేవాడికి ఇబ్బంది, చూసేవాడికి కూడా ఇబ్బంది. ఇది మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక వ్యవస్థలో చూపించినటువంటి మజా, ఒక సర్కస్. ఫైనల్ ఒక వర్డ్ చెప్తాను సార్. ఫైనల్ ఈ రోజున ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా వారు చెప్పినట్టుగా గ్రోత్ను మెయింటైన్ చేయడం, దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా కానీ, స్కిల్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, ఇవన్నిటిని కూడా ఒక ప్రోగా తీసుకుపోవడం, ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. ఈ రోజున మేక్ ఇన్ ఇండియా అని అంటారు. మేక్ ఇన్ ఇండియా మీదనే మన్మోహన్ మాట్లాడాడు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం సడులుతోందని. అది చాలా కీలకమైన పాయింట్. నేను అందుకోసం మీరు ఇచ్చే స్లోగన్ ఏంటి? అత్యంత పవర్ఫుల్ స్లోగన్ మేక్ ఇండియా, మేక్ ఇండియా, మేక్ ఇండియా. ఆ మేక్ ఇండియా మీదనే మన్మోహన్ కామెంట్. అందుకోసం మేక్ ఇన్ ఇండియాను మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ఆయన కోణం ఏంటంటే ఎంతసేపు కూడా ఎఫ్డిఐస్ రావాలనేటువంటి ఆ కాన్సెప్ట్ కాదు. మేక్ ఇన్ ఇండియాలో స్వదేశీ పెట్టుబడులు కూడా ఉత్పత్తి రంగానికి రావాలి. సేవా రంగం నుంచి వ్యవసాయ రంగం, ఉత్పత్తి రంగంలో కూడా భాగస్వామ్యం పెరగాలని. మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూని ప్రతి పాయింట్ టచ్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో మళ్ళీ అదే చెప్తున్నా, ఈ నమ్మకం సడులుతోంది లేదా నమ్మకాన్ని కలిగించలేకపోయారు అనే దాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక మేధావి చేసిన ఇంటర్వ్యూగా చూడలేమా మనం? 1990వ దశకంలో గ్యాట్ అలాగే డంకల విభజనాలతోటి స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో నేటి ఎఫ్డిఐల వరకు మన్మోహన్ సింగ్ వేసినటువంటి బాటను మటుకి ఎవరు కూడా మర్చిపోలేదు, నో డౌట్. ఎందుకంటే ఇవాళ ఆర్థిక వ్యవస్థకి ఆ రోజు దిశ ఏదైతే నిర్దేశించారో, పార్టీలు మారినా ఎవరు మారినప్పటికీ కూడా ఆ విధానంలోనే నడుస్తున్నది మనం స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, భారతదేశ పరిస్థితి చూసినట్లయితే ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ఏదైతే ఉందో దాని యొక్క ఛాయలు మన దేశం మీద పడటము, అట్లాగే భారతదేశంలో చూసినప్పటికీ అప్పటికే కుదేలైనటువంటి ఆర్థిక వనరుల్ని అన్నింటినీ కూడా యూపీఏ 2 గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కొంతవరకు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి మాట వాస్తవం. అదే పరిస్థితిలో ఇప్పుడు స్లాగిష్ గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి తోడు చైనా సంక్షోభం ఒకవైపు, సముద్ర ధరల్లో హెచ్చు తగ్గులు, అదేవిధంగా దేశీయంగా ఉన్నటువంటి ఉత్పత్తులు తగ్గిపోవటము, ఎక్స్పోర్ట్స్ బాగా గణనీయంగా పడిపోవటము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్లింది. ఇంకోవైపు ఇంపోర్ట్స్ పెరగటము, ఏదైతే పెట్రోల్ ధరలు తగ్గినాయో
దానివల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గిన దానివల్ల ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ గ్యాప్ ఉందో దాన్ని తగ్గించుకొని కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేసుకొని డెఫిసిట్ ని మెయింటైన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. కాకుంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి ఏదైతే ఉందో సహకారం కొంచెం తగ్గుతా ఉంది, మొండి బకాయిలు ఎక్కువ పెరిగినాయి అని అంటున్నారు. మొండి బకాయిలు పెరిగినాయి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే లెండింగ్ ని తగ్గించినప్పుడు మేక్ ఇన్ ఇండియా ఏ విధంగా సక్సెస్ అవుతుంది? మేక్ ఇన్ ఇండియా కూడా లాస్ట్ 1 yearలో మనం చూసినప్పుడు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా మేక్ ఇన్ ఇండియా సత్ఫలితాలను ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలు కావటం, దేశీయంగా కూడా ఆ విధమైనటువంటి వాతావరణం లేని పరిస్థితి ఏర్పడటం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే మళ్ళీ కొత్తగా స్టార్టప్ అనేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని నెక్స్ట్ బడ్జెట్కి వెళ్తామనే ఒక మాట అంటున్నారు. ఇప్పుడు ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మొండి బకాయిలకి వెళ్ళి ఇబ్బంది పడుతూ క్లోజ్ అయ్యి ఉద్యోగ ఉపాధికి అవకాశాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ స్టార్టప్స్ అని కొత్త వారిని ఎట్లా ఎంకరేజ్ చేయగలము అంటే ఒక గ్యాప్ కనపడుతుంది. మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కాలేదు కాబట్టి ఇమీడియట్ గా ఇంకోటి తేవాలి అనేటటువంటి తాపత్రయమే కనపడుతుంది. కానీ అసలు మూలం ఏమిటి అనే దాని దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి కొంచెం తగ్గుతుంది. దానికన్నా కూడా చాలా కీలకమైనటువంటి అంశము ఒక దేశ ఆర్థిక పరిస్థితిని మనం చూసినప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు అదేవిధంగా అంతర్గత పరిస్థితులు రెండూ కూడా ముఖ్యమే. ఇక్కడ అంతర్జాతీయ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. అంతర్గత పరిస్థితుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ లిక్విడిటీ ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ తీవ్రమైనటువంటి ఈ లిక్విడిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని వలన ఇక్కడ ఉన్నటువంటి చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా వారి యొక్క పారిశ్రామిక ఉత్పత్తులను కానీ వ్యాపారాలను కానీ ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా ఉన్నాయి నడుపుకోవాలన్నా ఇబ్బంది కలుగుతుంది. ముందు ఏదైతే ఇప్పుడు ఇమీడియట్గా ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఉందో పారిశ్రామికవేత్తలకి దానికి ముందు ఏమి వేయాలి అనేటటువంటి విధంగానే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిని ముందు రైట్ దినకర్ గారు ఇక్కడ మనం ఇంకొక అంశం దాంట్లోనే వారు చెప్పిన మాటల్లో వెంకటకృష్ణ గారు సార్ ఒక్క విషయం మన్మోహన్ సింగ్ గారు లేవనెత్తిన ఒక ముఖ్యమైన అంశానికి ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదు? ప్రపంచవ్యాప్తంగా $100 నుంచి $30 తగ్గినా సరే ఇక్కడ పెట్రోల్ ధరలు ఎందుకు 30 తగ్గుదల ఆ లాభం ప్రజలకు ఎందుకు అందలేదు అనే ప్రశ్నకి సమాధానం కానీ ఇందాక మూర్తి గారు చెప్పారు కదా దానికి సంబంధించి. సార్ మనం కూడా ఇదే ఛానల్లో మనం ఒక గంట సేపు చర్చించాం ఎందుకు తగ్గలేదనడానికి గంట సేపు చర్చించాం. మీకు రీసెంట్గా సౌదీ అరేబియా రాజు హైదరాబాద్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక ఆఫర్ ఇచ్చాడు, మేము ఫ్రీగా సప్లై చేస్తాం, ఎంత స్టోర్ చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఫ్రీగా సప్లై చేస్తాం క్రూడ్ అన్నాడు. మొన్న ఒక 10 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన స్టోరేజ్ కాస్ట్ పెరుగుతుంది కానీ మన దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయనేది మొదటి ప్రశ్న. మనం వచ్చినటువంటి డబ్బును ఇంకా ఆ రంగంలో పెట్టుబడి పెట్టకపోతే సార్ చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా ఇది చాలా షార్ట్ టైం ఉండేటువంటి మొత్తాన్ని ఎక్కడ పెట్టారు పెట్టుబడులు ఎక్కడ పెట్టారండి? ఈ 30 రూపాయలు అనేది ప్రపంచంలో ఉండదు సార్ చాలా రోజులు. ఎందుకంటే ఉంటే ఇక్కడ ఏం చెప్పారు, క్రూడ్ ఆయిల్ ధరలు పెట్రోల్ ధరలు ఎప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల తగ్గుదల ఆధారంగా ఇక్కడ కూడా పెంచడం తగ్గుదల జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు $130 నుంచి $30 వస్తే అదేమో ఎక్కడ పెట్టామని కూడా మనం డిస్కస్ చేసాం సార్. దాంట్లో బై ప్రొడక్ట్స్ యొక్క రేట్స్ ప్రాబ్లం ఉంది, వాటి మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది. నెంబర్ 1 అది ఎప్పుడు ఉంటుంది సార్? ఎప్పుడు ఉండదు. బై ప్రొడక్ట్స్ యొక్క మార్కెట్ నీకు ఉన్నప్పుడు బై ప్రొడక్ట్స్ కొనడానికి వారు రాజకీయ ఆరోపణ ఒకటి చేసిండ్రు. ఎస్, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా మేము తీసుకొచ్చినాం. మీరు ఇప్పుడు ఆయన ఎవరు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా హీఈస్ ద బెస్ట్ ఇన్ ది పనగరియా ఈజ్ ది రూరల్ ఇండియా మీద ఆయన చాలా స్టడీ చేసినాడు. మనం ఇంటలెక్చువల్స్కు రాజకీయాలు ఆపాదించేటప్పుడు వాళ్ళ వ్యక్తిగత హోదాల్లో వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మీరు కూడా నందన్ నిలేకని తీసుకొచ్చి ఆధార్ కార్డు పెట్టే ఆధార్ కార్డు అవసరం లేదని చెప్పి ఇప్పుడు ఏమంటున్నంటే మీరు అన్నారు, మీరు ఒప్పుకోకండి, ఎవరు మన్మోహన్ సింగ్ గారిని మీరు ఒప్పుకోకండి. నేను సామాన్యునిగా అడుగుతా, క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఈ దేశ ప్రజలుగా నాకు రావాలి. నువ్వేం చేస్తున్నావు? ఫిజికల్ డెఫిసిట్ను నువ్వు కంట్రోల్ చేయడానికి నీ అప్పులను తీర్చుకోవడానికి వినియోగించుకుంటున్నావు. ప్రభుత్వానికి ఆ డిస్క్రిషనరీగా ఉంటుంది కాదనం, కానీ దాంతో వచ్చే బెనిఫిట్ ఇప్పుడు ఇంతకుముందు మూర్తి గారు మాట్లాడుతూ మీరు అంతర్జాతీయంగా వచ్చే మాంద్యాన్ని తట్టుకోవడానికి అసలైన కారణం ఏంది? మనం 2 వ్యవస్థలను మిక్స్డ్ ఎకానమీని మనం పోతున్నాం కాబట్టి ఎప్పటికి కూడా ఇండియాకు రాదు. అక్కడ 91 ఎకనామిక్ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో
అవి ఈ లీవరేజ్ ఆపరేషన్ మనకు చేసినాయి. ఒక ఏమంటాం, మన బండికి కాక ఎట్లా ఉంటాయో షాక్ అబ్జర్వర్స్ ఉంటాయో, నీకు షాక్ తలగదు. అట్లా చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఈరోజు మీరు ఇన్ని చర్చలు కాశ్మీర్ మీద, తర్వాత హురియత్ మీద మాట్లాడిన దానికంటే మనం తన ఆర్థిక ప్రతిపాదనల మీద ఎందుకు చర్చ పెడుతున్నాం అంటే తన ఎకనామిస్ట్ కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయాలి. కామన్ మెన్ కూడా వచ్చిన డౌట్ నే ఈ రోజు మనం ప్రతిసారి వెళ్తే మాజీ ప్రధాని మన్మోహన్ విషయంలోనే శ్రీనివాసరావు గారు, బడా దేశాలతో బాగానే ఉన్న పాకిస్తాన్తో సంబంధాలు అస్థిరంగానే ఉన్నాయి. ఇంకా ఇరు దేశాల మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ కొనసాగుతోంది, దాన్ని పునర్నిర్వచించుకోలేకపోతున్నాం. పొరుగుతో ఎల్లవేళలా మంచి సంబంధాలే ఉండాలి, కానీ కృత్రిమంగా సృష్టించకూడదు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ సంబంధాలు కృత్రిమంగా సృష్టించాడా పాకిస్తాన్తో అనేది ఒక సంశయాన్ని లేవనెత్తాడు ఆయన. రెండోది, మోడీ ఆకస్మిక లాహోర్ పర్యటన మంచి ఆలోచనగా అనిపించట్లేదు అన్నారు. ఒకవైపు ఆయన వెళ్ళొచ్చిన వెంటనే అమెరికా లాంటి దేశాలు, ప్రపంచ దేశాలు ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తే ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి అని. మన్మోహన్ సింగ్ గారేమో దాన్ని మంచి ఆలోచనగా అనిపించడం లేదన్నారు, కృత్రిమంగా సృష్టించకూడదు అన్నారు. ఎలా చూడాలి మనం దీన్ని? అంటే ఈ రెండులో కూడా వాస్తవం ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక విధానాలేమో అంతకుముందు మన్మోహన్ సింగ్ గారివే కొనసాగిస్తూ వస్తున్నారు, అందువల్లనే వాళ్ళు సంక్షోభంలో పడ్డారు. రెండో వైపున విదేశాంగ విధానం ఏమో పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ తో సంబంధాలు మంచిగా ఉండాలని మొదటి నుంచి అందరూ చెప్తున్నారు. బీజేపీ వాళ్లే పాకిస్తాన్ తో కాల్దు వ్యవహారం చేశారు. అమెరికా వాళ్ళ కోరిక ఏమిటంటే ఆసియాలో వాళ్ళు డామినేట్ చేయాలి అని అంటే ఇండియా పాకిస్తాన్ ఇద్దరు మిత్రత్వం కలిసి ఉంటే మనల్ని బేస్ చేసుకుని ఆఫ్ రిలేషన్ ఆధారంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఈ సెంటర్ ని ఆధారం చేసుకుని తను ఇక్కడ తన పెత్తనాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అమెరికా వాళ్ళ వ్యూహం. కానీ మన ప్రభుత్వం ఏమో ఇరుగు పొరుగు దేశాలతో ఘర్షణలో ఉంది. మనకు ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు దేశాలతో ఘర్షణ మనకు ఉపయోగం కాదు. వీళ్ళంత వరకు సర్దుబాటు చేసుకుని సహజీవనం చేసుకుంటే మనకు బోలెడంత డబ్బు కూడా మిగులుద్ది. సరిహద్దులో డిఫెన్స్ ఖర్చు తగ్గితే ఆ డబ్బునంతా కూడా దేశ ఆర్థిక అభివృద్ధికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మధ్య నేపాల్లో మనకి అక్కడ చిన్న తగాదా వచ్చిన వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు. మదేశీ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో అక్కడ ఇంటర్నల్ తగాదా. దానికి మన ఇక్కడ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నేపాల్ ని దిగ్బంధనం సృష్టించింది. పక్కనే ఉన్న నేపాల్ తో మన స్నేహ సంబంధాలు ఉంటే ఉపయోగం తప్ప దిగ్బంధనం చేసి ఆ దేశాన్ని మనకేమిటి వచ్చే లాభం? ఆ రకంగా పాకిస్తాన్ తో కూడా అస్థిరమైన ఇదే పద్ధతి, ఒక స్టేబుల్ విధానం లేదు పాకిస్తాన్ పట్ల. ఒకసారి ఏమో కౌగులించుకుంటారు, ఇందులో అరిగిస్తారు, ఇంకోసారి ఏమో అసలు చర్చలు లేవు, మేము కట్ చేసుకుంటున్నాం అంటున్నారు. అంటే ఈ ద్వంద్వ వైఖరి ఒక స్టేబుల్ గా లేనందువల్ల ఇరుగు పొరుగు దేశాలు మనల్ని నమ్మేటువంటి స్థితి లేకుండా పోతుంది. దానివల్ల మనకి దేశంలో కూడా అస్థిరత పెరుగుతుంది, డిఫెన్స్ ఖర్చు పెరుగుతుంది, అభివృద్ధి కూడా ఆటంకంగా మారుతుంది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, కృత్రిమంగా పాకిస్తాన్తో సంబంధాలు సృష్టించారు. కృత్రిమంగా అవి అంటే హృదయపూర్వకంగా మనసులోంచి వచ్చిన మంచి సంబంధాలు కావవి, సృష్టించుకుని నటిస్తున్నట్టుగా ఉందన్న తరహాలో ఉంది ఆ స్టేట్మెంట్ ఒకటి. రెండోది, ఈ లాహోర్ పర్యటన, ఆ రోజు కాందహార్లో టిఫిన్ చేసి లాహోర్లో లంచ్ చేశారు కదా, ఆ లాహోర్లో లంచ్ అనేదాన్ని ఈయన మంచి ఆలోచనగా కనిపించట్లా. ఒబామా లాంటి వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు, ఫ్రెండ్షిప్ బాగుండాలన్నారు, మోడీని మెచ్చుకున్నారు ఆ రోజు. మరి ఈయనకు మాత్రం మంచిగా కనిపించలా. ఈ రెండు విషయాల మీద బీజేపీ రియాక్షన్స్ ఏంటి? సార్, ఇప్పుడు నేను ముందు చెప్పాను, రాజకీయమైన కోణంలో చూసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమానికి పొరుగు దేశాలన్నీ పిలిచాడు. ఇది ఒప్పుకుంటా, అది కూడా కృత్రిమమేనా? ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగినట్టు, స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు కూడా జరిగినటువంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కంటే ఒకరోజు ముందు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఇది కూడా కృత్రిమమైన కనుక మన్మోహన్ సింగ్ గారు అనుకుంటే అంతకంటే ఆయన కంటే కృత్రిమమైన వ్యక్తి, కృత్రిమ ఆర్థిక వ్యవస్థను భారతదేశం మీద రుద్దినటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను, రుద్దినటువంటి వ్యక్తిగా భావిస్తాను. ఎందుకంటే మీరు 2008 అన్నారు సబ్జెక్ట్లో పోలేదు కాబట్టి అది మర్చిపోదాం, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. కృత్రిమమైన ఆలోచనలతోటి పనిచేసినటువంటి వ్యక్తి ఇటువంటి కృత్రిమ ఎదుటి వ్యక్తి కృత్రిమంగా కనపడతారు తప్ప వాస్తవం కనపడదు. నెంబర్ 1, మేము బీజేపీ తరఫున గత 30 సంవత్సరాలకు ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక మాట స్పష్టంగా చెప్పాం. ప్రపంచంలో ఒక వ్యక్తి అంటే WTO కండిషన్ వచ్చిన తర్వాత వినియోగదారుడు అనేటువంటి వాడు ఇన్ అండ్ అరౌండ్ ఇండియానే ఉన్నాడు. 300 కోట్ల మంది మన భారతదేశం చుట్టూ ఉన్నారు. కాబట్టి చైనాతో సత్సంబంధాలు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని అనుకున్నారు. ఎందుకంటే వ్యక్తులు ఇక్కడే ఉన్నారు, వ్యక్తులు నీళ్లు తాగుతారు, వ్యక్తులు అన్నం తింటారు, వ్యక్తులు పుస్తకాలు కొంటారు, రాళ్ళు గుట్టలు కొనవు. జనాభా అంతా ఎక్కడున్నప్పుడు అమెరికా యొక్క ఆధిపత్యం ఎందుకు మన మీద? మన వస్తువులు మన ఉత్పత్తులు చేసుకొని మనకు దగ్గరగా ట్రాన్స్పోర్ట్ చేసుకోగలిగితే మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది మనకు ఇండోనేషియా కానీ, చైనా కానీ, లేకపోతే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇది సరిహద్దు దేశాలు, మనతో దగ్గర ఉన్న దేశాలతోటి మన సంబంధాలు కనుక పెంచుకోగలిగితే మన ఆర్థిక వ్యవస్థ ఇంకా సుదృఢం అవుతున్నటువంటి
విశ్వాసంతో అప్పుడు వాజ్పేయి గారు అదే ప్రయత్నం చేశారు. ఆఖరికి సిక్కిం నుంచి రోడ్డు విషయంలో కూడా చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు ఆ కాలంలోనే. కాబట్టి చైనాతో కూడా యుద్ధం లేకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి బీజేపీ విషయంలో పాకిస్తాన్ గురించి మాట్లాడడం అనేటువంటి అది కృత్రిమం అంటే అంతకంటే అపహాస్యం చేసే పని ఇంకోటి లేదు. ఒకవైపు మీ నాయకులు మణిశంకర్ అయ్యర్ అంటారా లేకపోతే ఇంకొకరు అంటారా వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి మోడీ ఉన్నంత కాలం పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపడవని మీరు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి రావడం, లేకపోతే మా మోడీకి మీరన్నా ట్రైనింగ్ ఇవ్వండి పరిపాలన ఎలా చేయాలని. అంటే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ వెళ్ళి మాట్లాడి రావడమేమో మంచి సంబంధాలా? ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి లాహోర్ వెళ్ళి ఆయనతో నవాజ్ షరీఫ్తో కలిసి రావడమేమో కృత్రిమమైన సంబంధాలని ఎలా అనగలరు మీరు? ఇప్పుడు మేమైతేనేమో రాజకీయం మన చర్చలు మాట్లాడుతున్నాం కదా. అవును. బ్యాంకాక్లో ఏ తరహా చర్చలు జరిగినాయి వెంకటకృష్ణ గారు? ఎక్కడికి పోయింది ఆయన సందర్శన కొరకు? రష్యాకు పోయి, ఆఫ్ఘనిస్తాన్కి పోయి, ఆయన నుంచి టీ తాగటానికి పోయి, ఆయన మైనోరాల్ పెళ్లికి పోయి వచ్చింది. 40 సంవత్సరాల నుంచి యుద్ధ ఖైదీలుగా ఉన్నోడు ఏం చేయాలి? ఏం స్ట్రాటజీ ఇది? ఇప్పుడు 20 నెలల్లో మీరు 25 దేశాలు తిరిగి రావడం ఒక ఎత్తు. పాకిస్తాన్తో మీరు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి చేసే ఎత్తుగడ ఇది తప్పుగా ఉందనే చెప్పిండు ఆయన చాలా కేటగరికల్గా. ఎందుకు ఈ సమస్య అంటే పాపం మీరు మతమే వాళ్ళు మతమే. ఇప్పుడు అది సమస్య. మీ వల్లనే అసలు ఈ 2 సమస్యలు కూడా సెక్యులర్ కంట్రీకి వస్తున్న సమస్యని మతాలతో మీరు డీల్ చేసే విధానం ఉంది చూసినవా? ఇప్పుడు మీరు జేఎన్యూలో జరిగిన సంఘటన పాకిస్తాన్ జిందాబాద్ అంటే సంపేస్తా ఎవడరా పాకిస్తాన్ జిందాబాద్ అని అంటున్నారు. నీకు మిత్రదేశమా శత్రుదేశమా లేకపోతే ప్రత్యర్థినా ఎవరు? అసలు పాకిస్తాన్ నువ్వు ఎట్లా చూస్తున్నావు? నీకు ఒక విదేశాంగ విధానమే లేదు. శత్రుదేశం అంటే ఒక తీరుగుంటావు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేదేమో పాకిస్తాన్లో ఉండే పరిపాలనా సిస్టమ్ మనకు తెలియక మాట్లాడడం కదా. ఇది మనకు తెలుసు. అక్కడ ప్రధానమంత్రికును మిలిటరీకి సంబంధమే ఉండదు. మిలిటరీ ఏం చర్యలు చేస్తుందో ప్రధానమంత్రి అసలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ జడ్జిలకే దిక్కులేదు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో అక్కడ డిఫెన్స్ ను మనం అక్కడ డిఫెన్స్ వాళ్ళ దాన్ని మనం ప్రశ్నించలేం. బట్ నేనేమంటున్నా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెలియకుండా మీరు డైరెక్ట్ గా పాకిస్తాన్ కు పోవడం అనేది ఏ రకమైన సంకేతాలు ఇచ్చిండ్రో పార్టీల కంటే ప్రజలు మీరు ఆలోచించండి. అంటే అంత సింపుల్ ఇష్యూనా? అంటే అంత దేశం కదా. ఇదే ఇంటర్వ్యూలో ఇంకొక కీలకమైన అంశం కూడా, అధికార పక్షం దేశాన్ని నడిపించడంలో ప్రతిపక్షాల అవసరం లేనట్టు వ్యవహరిస్తోంది. ఏ విషయంలో కూడా కాంగ్రెస్ను పరిగణలోకి తీసుకోవడం లేదు. కీలకమైన విదేశాంగ విధానం, జిఎస్టీ, దేశీయ విధానాల రూపకల్పనలో దేనిలోనూ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. చివరిగా ఆయన అన్నమాట, సోనియా గాంధీని రాహుల్ గాంధీని పరిగణనలోకి తీసుకోనంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ ఒంటెత్తు పోగడలను అంగీకరించేది లేదు, ఈ ప్రభుత్వానికి సహకరించేది లేదు. సోనియా గాంధీని రాహుల్ గాంధీ పరిగణలోకి తీసుకోవాలి, మిగతా ఎవరైనా తీసుకోపోయినా పర్లేదు అన్నట్టుంది. ఇది ఎందుకో నాకు ఆశ్చర్యం వేసింది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్. ఎందుకంటే సోనియా గాంధీ ఏం ప్రతిపక్ష నేత కాదు. రాహుల్ గాంధీ ఆఫ్టర్ ఆల్ ఎంపీ, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక ఎంపీ. అన్ని పార్టీల్లో ఎంపీలు ఉన్నారు. వీళ్ళిద్దరిని పట్టించుకుంటే చాలు, మిగతా ఎవరిని పట్టించుకోపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంది ఆ స్టేట్మెంట్. దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఆయన నిబద్ధత ఇందాక చేసిన ఆర్థిక అంశాలకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైతే ఇవి జోడించబడినాయో విదేశాంగ విధానానికి సంబంధించి, అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అప్రూవల్ అవసరం అనే విధంగా మాట్లాడేటప్పటికీ అసలు అంశం కొంచెం పక్కకి తవ్వబట్టినట్టుంది. ఏదైతే ఆయన యూపీఏలో ప్రధానమంత్రిగా ఉన్నాడో చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ అలాగే ఇతర దేశాలతో సంబంధాలు సరిగా నెరపలేదు కాబట్టి విదేశాంగ విధానం అనేది ఫెయిల్ అయ్యింది. అప్పుడు మీరు స్పష్టంగా చూడొచ్చు, బ్రహ్మపుత్ర నది మీద వరుసగా డ్యాములు కట్టుకుంటా పోతే పట్టించుకున్న పరిస్థితి లేదు. చైనా వాళ్ళు పాకిస్తాన్ని, శ్రీలంకని, మయన్మార్లో షిప్ బేస్, ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసుకొని మిలిటరీని డిప్లాయ్ చేస్తే దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేని పరిస్థితికి తీసుకెళ్లారు. ఒక రకంగా చెప్పాలంటే యూపీఏ 2 దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా ఒకవైపు ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి స్కాములతోటి, రెండో వైపు దేశ భద్రతకి సంబంధించిన అంశాల్లో కూడా విఫలం అవ్వడం జరిగింది. కాబట్టి ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకపక్షంగా కేవలం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించాలనేటటువంటి ఒక అంశమైతే కానీ స్పష్టత లోపించింది అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. దాంతోపాటు ప్రతిపక్షాలని కలుపుకోవాలనే దాని బదులు సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలుపుకోనంత కాలము అనేటటువంటి వ్యాఖ్య అయితే ఏదైతే ఉందో దానిలోనే అంతరార్థం కనబడుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఏదైతే జిఎస్టీ పాస్ కావాలన్నా, అలాగే విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించినవి ఏమన్నా కావాలన్నా కానీ అప్రూవల్ ప్రతిపక్షాలని కలుపుకోవాలనే అపీల్ ఉండాలే కానీ సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో కన్విన్స్ చేసుకోవాలనే విధంగా చెప్పడం అయితే మటుకి ఇది వారి పార్టీకి కూడా అంత మంచిది కాదనేది నా ఉద్దేశం. దీంతో పాటు ఏదైతే కాదండి, ఒక్క నిమిషం అండి, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మీదకి వెళ్ళినటువంటి విధానం అయితే
అంత స్పీడ్గా ఎటువంటి అప్రూవల్స్ లేకుండా వెళ్ళినటువంటి విధానం అయితే కొంచెం డొల్లతనంగానే అనిపిస్తుంది. అది కూడా అంత స్పీడ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే పాకిస్తాన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అంతర్జాతీయంగా శత్రుదేశంగా కనబడుతున్నటువంటి దేశంతో ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి జస్ట్ ఫోన్ కాల్తో నేను వెళ్ళిపోతాననేటటువంటి విధానం కూడా కరెక్ట్ కాదనేది నా భావన. రైట్ లక్ష్మణ్ గారు, ఇవాళ 542 స్థానాలు పార్లమెంట్ లోక్సభలో 542లో ఓకే, ఇవాళ బీజేపీకో ఎన్డీఏకో కలిపి ఒక 320 330 ఉన్నాయి. ఇంకొక 225 ఏమో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అన్ని లెఫ్ట్ పార్టీస్ కానీ లేదా వాళ్ళు కానీ వీళ్ళు కానీ అన్ని కలిపి, తృణమూల్ కాంగ్రెస్ కానీ అన్నీ కలిపి ఇక్కడ ఆయన ఓకే ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని పోవడం లేదు బీజేపీ, కలుపుకొని పోతే బాగుంటుంది, ప్రతిపక్షాలను కలుపుకోనంత కాలం ఈ ఒంటెత్తు పోగడం ఎవరు ప్రజాస్వామ్యంలో అంగీకరించేది లేదు, ఇలా మాట్లాడితే బాగుండేది. రాహుల్ గాంధీ సోనియా గాంధీని పరిగణలో తీసుకోనంత వరకు మేము సహకరించాం. వీళ్ళిద్దరు 230 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎంపీల్లో వీళ్ళిద్దరికి 2 ఎంపీలు అంతే, ప్రతిపక్ష హోదా కూడా లేదు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు అని. అలాంటప్పుడు వీళ్ళిద్దరు అంటే ఇక్కడ మళ్ళీ స్వామి భక్తి, ఇప్పటిదాకా చేసినంత ఒక మేధావితనంగా కనపడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్వామి భక్తి కనపడుతుంది. ఎలా చూడాలి దీన్ని? 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి మన్మోహన్ గారు చాలా ఈ కామెంట్స్ మాత్రం చాలా పేలవంగాను అభ్యంతరకరంగాను ఉన్నాయి. ఒక విషయంలో ఆయన్ని అభినందించాలి. నేను విదేశాంగ విధానంలో అమెరికాకు అనుకూలంగా నేనే మార్చేశాను, దాన్ని కొనసాగిస్తున్నారు, దాన్ని బలపరుస్తున్నారు, బలోపేతం చేస్తున్నారు అని చెప్పాడు. అంటే అమెరికాకు అనుకూలమైనటువంటి విదేశాంగ విధానం మలుపు తిప్పింది నేనే అనేది ఒకటి ఒప్పుకున్నారు. దానికి మనం ఆయన్ని అభినందించాలి. ఇంతవరకు మనం చెప్పుకునేది అదే కొంతకాలంగా. రెండవది ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించి నేపాల్కి సంబంధించినటువంటి ప్రస్తావనలు కొంత ఆలోచించగలిగినటువంటివే. మధ్యేషియాలకు వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళను నేపాల్కు కంట్లో నలుసులాగా తయారు చేయడం ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క తప్పిదం. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు, దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి అది ఏమాత్రం దోహదపడేటువంటిది కాదు. ఇక పాకిస్తాన్కి వస్తే నవాజ్ షరీఫ్ షార్ట్ మీటింగ్కి నేపాల్ కాఠ్మండుకు వచ్చినప్పుడు కలవడానికి కూడా ఇష్టపడలే, వేదిక పైన ఎదురెదురు పడినా చేయి కలుపుకోవడానికి సిద్ధపడలా. అటువంటి ఆయనకి ఫోన్లో ఇన్విటేషన్ రాగానే పరిగెత్తుకుంటే పోవడం మంచిదని అందరం కూడా అభినందించాం. కానీ ఒక అనుమానం కూడా వ్యక్తం చేశాం, మిలిటరీ ఐఎస్ఐ వాళ్ళు టెర్రరిస్టులు దేన్ని భగ్నం చేస్తారని. వెంటనే పతాన్కోట్ మీద దాడి చేశారు, దానివల్ల ఇబ్బందులు కలిగించారు. ఈరోజు ఒక స్థిరమైనటువంటి విధానము పాకిస్తాన్ పట్ల లేదు అనేది ఆయన ఆరోపణ. పురియత్తులతో చర్చ చేస్తే మేము చేయము, సెక్రటరీల స్థాయిలో జరిగే చర్చలను కూడా ఆపేశారు. ఇది అందుకని పాకిస్తాన్కి సంబంధించి ఒక బాధ్యత కలిగినటువంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ అక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది. మిగిలినటువంటి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క ఆయన రాసిన దాంట్లో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరు బ్రీఫ్గా చెప్పండి, టైం కూడా లేదు. మోదీ మౌనం ప్రమాదకరం, ఆయన బీఫ్ విషయంలోనూ మౌనంగానే ఉంటున్నారు, ముజఫర్నగర్ అల్లల విషయంలోనూ మౌనంగానే ఉంటున్నారు. దేశ ప్రజల ప్రధాని భరోసా ఇవ్వాలి, తాను ఉన్నా అంటూ ధైర్యం చెప్పాలి, ప్రజావాణిని తాను ముందుండి నడిపించాలి. కానీ మోదీ మౌనంగా ఉంటూ ప్రజలకు దూరం అవుతున్నారు. మన బాగు కోసం పాటుపడే ప్రధాని ఉన్నాడని ప్రజలు నమ్మాలి, అది లోపిస్తుంది. ఇది మన్మోహన్ సింగ్ చెప్తున్నారు. ఆశ్చర్యకరంగా ఓకే, మన్మోహన్ సింగ్ తప్పు చేశారు కాబట్టి, మన్మోహన్ సింగ్ దేనికి మాట్లాడలేదు కాబట్టి, మన్మోహన్ సింగ్ ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి మనం మోడీని సమర్థిస్తామంటే తప్పు. మోడీ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్, మోడీ ప్రజల్లో ఉండాలి. కానీ మోడీ ఎక్కడా మాట్లాడలేదు, అసహనం మీద మాట్లాడలేదు, ముజఫర్ నగర్ మీద మాట్లాడలేదు, బీఫ్ మీద మాట్లాడలేదు, ఇంకా చాలా విషయాల మీద మాట్లాడలేదు. సాక్షాత్తు కేంద్ర మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, ఎంపీలు మాట్లాడితే మాట్లాడలేదు. ఇది ప్రమాదకరం, ప్రజలు భయపడే ప్రమాదం ఉంది అంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? బ్రీఫ్, టైం లేదు, పార్లమెంటులో మీరు చెప్పినటువంటి అసహనమైనటువంటి ఎంపీలు బీజేపీ మంత్రులు మాట్లాడినప్పుడు పార్లమెంట్లో సాక్షాత్తు నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఒక మంత్రి తరఫున క్షమాపణ చెప్తున్నాను కూడా చెప్పాడు. కొన్ని స్టేట్మెంట్ వెనక పార్లమెంట్ లో బయట మాట్లాడాల్సిన అవసరం, ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ప్రజలకు భరోసా కల్పించే విషయంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు కదా, మేక్ ఇన్ ఇండియా మీటింగ్ కావచ్చు, స్వచ్ఛ భారత్ మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్ లేని ఆఖరికి మన స్టార్ట్అప్ మీటింగ్ లో 1:20 నిమిషాలు భారతదేశంలో ఉన్న 3.2 కోట్ల మంది చూసినట్టుగా రికార్డ్ అయింది. ఇంతకంటే 3.2 కోట్ల మంది మొన్న నరేంద్ర మోడీ గారి స్పీచ్ ను ప్రత్యక్షంగా చూశారు. ఇంతకంటే మరి చెప్పగలిగింది మీకు ఒక పాయింట్, ఆ పాయింట్ మీద చెప్పండి మీరు దయాకర్ గారు.
యూపీఏలో జరిగిన స్కాముల మీద ఫైనల్గా ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, ఆయన అప్పుడు మనకు బాగా గుర్తుంది స్కాముల మీద మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈ స్కాములు జరుగుతున్నాయంటే ఆయన ఏమన్నాడు అప్పుడు, ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో కొన్ని చూస్తూ కూడా ఒప్పుకోక తప్పడం, సంకీర్ణ ప్రభుత్వాల్లో తప్పడం లేదు కొన్ని అని, అంటే పరోక్షంగా తెలిసి కూడా మాకు రాజకీయపరమైన కంపల్షన్తో స్కాములు ఏం అడ్డుకోలేకపోతున్నామని. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ స్కాములు గుర్తు చేసుకుంటే బాధేస్తోంది, కాగిచ్చిన నివేదికల్ని విపక్షాలు పార్లమెంటు ముట్టడించడానికి వాడుకున్నాయి, వాస్తవాలు వెల్లడించే అవకాశం మాకు లేదు అంటే స్కామ్ జరగలేదని చెప్పదలుచుకున్నాడు ఈయన. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు జరిగిన వాటిని కోట్ చేసి ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా మనం అనుకోవాలి వెంకటకృష్ణ గారు, దాన్ని ఏమి అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అని అంటే కొన్ని విషయాల్లో చాలా కేటగరికల్గా చెప్పిండు, అంటే తను చేసిన తప్పులనేమి ఎస్కేప్ కాలే మన ప్రకాష్ అన్న అన్నట్టు. కానీ ఇవాళ నేనేమంటున్నాంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలవకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రిని చైనా ప్రధానమంత్రిని కాదు ఎందుకంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీని టీకి పిలిస్తే అక్కడ ప్రధానమంత్రి మాట్లాడకుండా అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నాడు అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద హెరాల్డ్ కేసు పెట్టి మీరు వేధించకపోతే చర్చ రాకుండే. నేనేమంటున్నా రాజ్యసభలో హాయిగా సుబ్రహ్మణ్య స్వామి ఎవరంటే మీరు అధికారం ఉన్నప్పుడు పెట్టారండి సుబ్రహ్మణ్య స్వామి పెట్టి, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని రకాల కోవర్ట్గా మారుతారో తర్వాత తెలుసుకుందాం. కానీ నేనేమంటున్నా అంటే హెరాల్డ్ కేసు మీరు కక్ష సాధింపు చర్య, పార్లమెంట్లో రాజ్యసభలో మాకు బలం ఉన్నది, మమ్మల్ని కన్సిడర్ చెయ్యాలి. ఎందుకు చేస్తాం నువ్వు నీ ఇష్టం వచ్చిన రాజకీయాలు? మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూ, నరేంద్ర మోడీకి సంబంధించి మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారో వాట్సాప్ రియాక్షన్స్ లో ఒకసారి చూద్దాం. Narendra Modi may be a failure prime minister, I do not know, but Manmohan tops them all. భారతదేశ ప్రధాని మోడీని అసలు కాంగ్రెస్ పార్టీ విమర్శించే హక్కే లేదు. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ఆయన హయాంలో ఎన్ని వేల లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయో మన అందరికీ తెలుసు. అలాగే ఆయన పాలన మొత్తం 10 జన్పథ్ నుంచే నడిపించారు. అటువంటి వాడు అసలు ఏ విధంగా మోడీని విమర్శిస్తాడు? ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా విఫలమై ప్రతి దాన్ని పొలిటికలైజ్ చేయడం దానికి అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఏ ప్రభుత్వానికైనా ప్రజల సంక్షేమమే గీటురాయి. ప్రజల సంక్షేమాన్ని ఆశించి రకరకాల కార్యక్రమాలని రూపొందిస్తాయి ప్రభుత్వాలు. కానీ అందుకు భిన్నంగా నేడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి మతాల చుట్టూ, కులాల చుట్టూ, అసహనం చుట్టూ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. రైట్, అది మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూకి సానుకూలంగా ఎక్కువ ఒపీనియన్స్ వస్తున్నాయి. ఇంకా చాలా ఉన్న ఫిల్టర్ చేసి చూపించాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు మాతో చర్చలో పాల్గొన్నందుకు. అలాగే దినకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లక్ష్మణ్ గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత 9 PM బులెటిన్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.